గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మితే ఇలాగే జరుగుతుంది. ఓ కుటుంబ పరిస్థితి ఏమైందంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా ఫాలో అయ్యి తెలియని రహదారిలో ప్రయాణించిన ఓ కుటుంబం ప్రమాదం అంచున పడింది. త్రుటిలో ప్రాణాలను కాపాడుకొని బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ మన జీవితాలను ఎంతో సులభతరం చేస్తుంది. అయితే ఈ డిజిటల్ సాధనాలపై అతిగా ఆధారపడితే, గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతే మాత్రం కష్టాలు తప్పవు. గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా ఫాలో అయ్యి తెలియని రహదారిలో ప్రయాణించిన ఓ కుటుంబం ప్రమాదం అంచు వరకు వెళ్ళింది. త్రుటిలో ప్రాణాలను కాపాడుకొని బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఇందుకు ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్లోని నల్లగడకు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె పరీక్ష కోసం పూనాకు కారులో ప్రయాణిస్తుంది. వారు ప్రధాన రహదారిలో ప్రయాణించడం మానేసి గూగుల్ మ్యాప్స్ను ఫాలో అయ్యి దబౌతా వంతెన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం వరదల సమయంలో ఆ వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. ఆ విషయాన్ని గుర్తించని గూగుల్ మ్యాప్ ఆ కుటుంబానికి ఆ రహదారి సూచించింది. దీంతో వారు కారులో ఆ నదిలోకి ప్రవేశించారు. వంతెన బాగా లేకపోవడంతో వారి కారు కొట్టుకుపోయింది. వారి కారు ఆ నదిలో కొన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు స్థానికులు వారిని గమనించి కాపాడారు. ఆ కారులో 4గురిని రక్షించారు. కాగా ఈ పంచాయతీ ప్రజలు ఆ వంతెన గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వంతెనను బాగు చేయాలని కోరుతున్నారు. ఇంతకు ముందు కూడా పలువురు గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించి ఆ వంతెన దగ్గర ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. త్వరగా ఆ వంతెనను బాగు చేయాలని లేదా ఆ వంతెన స్థితిని తెలిపే సైన్ బోర్డులను పెట్టాలని సూచించారు.